వాస్తు పాటిస్తే మనకి ఎన్నో లాభాలు ఉంటాయంటారు. మరి ఈశాన్యంలో కిటికీలు తెరిచి, అలాగే నైరుతిలో కిటికీలు మూస్తే దానివల్ల ఎటువంటి లాభం వస్తుంది? ఈశాన్యంలో గాలి వెలుతురు ధారాళంగా ప్రవహించాలని కిటికీలు కానీ తలుపులు కానీ తెరిచిపెట్టబడి వాస్తుశాస్త్రం చెప్తుంది. హ్మ్. అలాగే నైరుతిలో తలుపులు కానీ కిటికీలు కానీ పెట్టకుండా హ్మ్. వాటిని గోడ కట్టేసి బరువుగా ఉండేటట్టుగా చూసుకోవాలని చెప్తుంది. మీరు అడిగిన ఈ 2 విషయాలు కూడా వాస్తుశాస్త్రంలో చాలా ప్రముఖమైనవి. హ్మ్. ఈశాన్యంలో కిటికీలు తెరవటం, నైరుతిలో కిటికీలు ముయ్యటం అంటే వాస్తు ప్రకారము ఆ నియమాలని పాలించినట్టే. హ్మ్. మరి నియమ పాలన వలన వచ్చే ఉపయోగం ఏమన్నా ఉండాలి కదా. హ్మ్. నైరుతి ఏమిటంటే స్థిరత్వానికి మూలం. స్థిరత్వము అంటే అక్కడ ఏది పెట్టినా స్థిరంగా ఉంటుంది. ధనం పెట్టుకోవచ్చు, మనకి డాక్యుమెంట్స్ పెట్టుకోవచ్చు, ధాన్యం పెట్టుకోవచ్చు, నగలు, డబ్బు ఇవన్నీ అక్కడ ఎందుకు పెట్టమంటారంటే స్థిరంగా ఉంటాయి. ఆ స్థిరంగా ఉండటం ఒకటి, అటు నుంచి గాలి బాగా వీస్తూ ఉంటుంది నైరుతి వైపు. అంటే ప్రపంచంలో అంటే మన ఏషియా ఖండానికి సంబంధించినంత వరకు గాలులన్నీ ఎక్కువ శాతం నైరుతి వైపు నుండి ఈశాన్యానికి ఇట్లా క్రాస్గా వీస్తూ ఉంటాయి నైరుతి పవనాలు, లేదా పశ్చిమ నుంచి తూర్పుకి వీస్తూ ఉంటాయి అన్నమాట. ఈ అందుకే ఒకవేళ గాలి వచ్చేటప్పుడు ఏంటి, దాని వెంట ఎన్నో విషయాలను వెంటేసుకొని వస్తుంది. చెత్త, చెదారం, పరిమళం, మురదగుంట నుంచి వచ్చేటప్పుడు అక్కడ మురుగు వాసన అన్నింటిని వెంట తీసుకొని వస్తుంది. అటువంటి గాలి నేరుగా ఇంట్లోకి వీయటం వల్ల అదంతా కూడా మనకి ఇంట్లోకి వచ్చేస్తుంది. దుర్గంధం కానివ్వండి, పుప్పొడి కానివ్వండి, చెత్త, చెదారం, దుమ్ము ఇట్లా రాకూడదనే అటువైపు తలుపులు పెట్టొద్దు, కిటికీలు పెట్టొద్దు అని చెప్తారు. ఈశాన్యం వైపు తలుపులు, కిటికీలు పెట్టారనుకోండి, ఓకే. ఎక్కడ గాలి ఒక దగ్గర నుంచి ఇక్కడి నుంచి ఈశాన్యం నుంచి గాలి బయటికి పోవాలి అంటే ఇంకొక దగ్గర నుండి ఇంట్లోకి రావాలి కదా. గాలి రాకుండా ఎట్లా బయటికి పోతుంది? సో కేవలం ఈశాన్యం ఓపెన్ చేసి పెట్టడం వల్ల మనకి పెద్ద ఉపయోగం ఏమి ఉండదు. దానికి కౌంటర్గా దక్షిణంలో కానీ, నైరుతిలో కానీ, పడమరలో కానీ కిటికీలు ఉండాలి. ఆ కిటికీలు అప్పుడప్పుడు తెరిచి పెడుతూ ఉండాలి. అటు నుంచి వచ్చే గాలి ఈశాన్యం నుంచి అట్లా వెళ్ళిపోతే ఇంటిలో ఆల్రెడీ స్టాగ్నేటెడ్ ఎయిర్ ఏదైతే ఉంటుందో, నిలకడగా ఉండే గాలి, మనం అదే గాలి పీల్చుతూ అదే గాలి వదులుతూ ఉంటాం. ఇల్లంతా అట్టి గాలి తయారైపోతుంది. ఈ 2 నైరుతి వైపు కిటికీలు కాసేపు తెరిచి, ఈశాన్యం వైపు కిటికీలు తెరిచి ఉంచితే నైరుతి నుంచి వచ్చే ఫ్రెష్ ఎయిర్ ఇంట్లో అప్పటిదాకా స్టాగ్నేటెడ్గా ఉన్న ఎయిర్ని బయటికి తీసుకొని పోతుంది. ఇంట్లో మళ్ళీ ఫ్రెష్గా తయారవుతుంది. అలాగని నైరుతి వైపు కిటికీలని ఎప్పుడూ ఓపెన్గా పెట్టలేము. ఏదో కాసేపు ఓపెన్ చేసి ఒక అరగంట ఎంతో మళ్ళీ తర్వాత క్లోజ్ చేసేస్తాం. అప్పుడు ఇంట్లో ఫ్రెష్నెస్ ఉంటుంది. ఈశాన్యం తలుపులు, కిటికీలు తెరిచిపెట్టి ఉంటాం కాబట్టి అదేమిటి, ఇట్ ఇస్ రిసీవింగ్ కౌంటర్ ఆఫ్ ప్రాస్పరిటీ. మన సౌభాగ్యాన్ని రిసీవింగ్ కౌంటర్. సౌభాగ్యము ఇన్ ద సెన్స్ అంతా మన డెవలప్మెంట్ ఏదైనా కానివ్వండి, మనకు వచ్చే సంపదలు కానివ్వండి, ధనం, ధాన్యం వీటన్నింటినీ కూడా రిసీవ్ చేసుకునే కౌంటర్ ఈశాన్యం. అంటే ఆ తలుపులు, కిటికీలు తెరిచి ఉంచటం వల్ల అటు నుండి వచ్చే సంపదలు కానీ ఇవన్నీ కూడా మనకి సులభంగా చేకూరుతాయి. అంటే ఎక్కడి నుంచో ఆకాశం నుంచి వచ్చి ఇంట్లోకి రావు. ఇవన్నిటి సంపాదించుకోవటానికి మనకి అవసరమైన పరిస్థితులు ఏర్పడతాయి. ఆ శక్తి మనకు వస్తుంది, స్టామినా ఉంటుంది. యూ కెన్ వర్క్ హార్డ్, ఆపర్చునిటీస్ మీకోసం తయారుగా ఉంటాయి. దెన్ యూ కెన్ ఎర్న్ మనీ ఆర్ వాట్ ఎవర్ యూ వాంట్. వీటన్నిటి వల్ల సమగ్రంగా మంచి ఫలితాలు ఉంటాయి. సో ఈశాన్యంలో కిటికీలు తెచ్చిపెట్టడం, నైరుతిలో కిటికీలు మూసిపెట్టడం వల్ల ఇటువంటి మంచి ఫలితాలు ఉంటాయి.